ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 జనవరి మాసం యొక్క మాస ఫలితాలను తెలుసుకోబోతున్నాం. ఈ ఫస్ట్ జనవరి నుంచి జనవరి 31 వరకు ఎలాంటి రిజల్ట్ ఉంది, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ రాశులకి మారనున్నాయి. ముందు గ్రహాలను తీసుకున్నట్లయితే బృహస్పతి, దేవగురువు అయినటువంటి బృహస్పతి మేషరాశిలో సంచరిస్తున్నారు. అలాగే రాహువు వచ్చేసి మీనరాశి సంచారము, శని భగవంతుడు కుంభరాశి సంచారము, అలాగే కుజుడు వచ్చేసి చక్కగా ఈ మాసం మొత్తం కూడాను ధనుస్సులోనే ఉంటారు. బుధుడు యొక్క రుజువర్తనలో 7వ తేదీ ధనుర్రాశి సంచారం చేస్తాడు. అక్కడి నుంచి ఆయన యొక్క ధనుర్రాశిలోనే ఉంటారు మాసాంతం వరకు కూడాను. అలాగే శుక్రుడు వచ్చేసి 18వ తేదీ జనవరి 18 వృశ్చికం వీడి ధనుర్రాశి సంచారం చేస్తారు. అలాగే చంద్రుడు వచ్చేసి సింహరాశి సంచారం ఉన్నారు. కేతు భగవానుడు వచ్చేసి ఈ యొక్క కన్యారాశి సంచారం చేస్తున్నారు. ఇది గ్రహచారం. ఇకపోతే ఈ యొక్క గోచార ఫలితాలను తెలుసుకునే ముందు మారబోయే గ్రహాలు ఏంటని తెలుసుకుంటే, మేజర్గా రవి మనకు ఈ యొక్క ధనస్సు వీడి మకర సంచారం చేయనున్నారు 17వ తేదీ. అనగా మనకు పండగ, నిండు పండగ రోజే వస్తుంది. ఈయన ధనుర్రాశి వీడి మకర సంక్రమం లేక వస్తారు. ఇకపోతే కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారిని తీసుకున్నట్లయితే మీకు పునర్వసు 1 పాదము, అలాగే ఈ యొక్క పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపి కర్కాటక రాశి, కర్కాటక లగ్నం కిందికి వర్తిస్తుంది. మీకున్నటువంటి జీవిత భవిష్యత్తును ముందుకు మీరు నడిపించడం కోసం, మిమ్మల్ని మీరు సెట్ చేసుకోవడం కోసం బుధ భగవానుడు మీకు వ్యయాధిపతి, ఈయన తృతీయాధిపతి. మన సిబిలింగ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు మీరు ఏవైతే ప్లాన్ చేసుకున్న హైయర్ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, అలాగే వివాహాది శుభకార్యాలలో పాల్గొనడం విషయంలో, మీకంటూ మీ వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మాసంలో కొంత సమకూరే అవకాశాలు ఉన్నాయి, కొన్ని ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే కర్కాటక రాశి వారికి విశేషించి తీసుకున్నట్లయితే శుక్రుడు చతుర్థ వ్యయాధిపతి, లాభాధిపతి. ఈయన వచ్చేసి మీకు ఈ యొక్క 5th హౌస్లో 18 వరకు ఉంటారు. తర్వాత 6th హౌస్లోకి వెళ్తాడు. అంతవరకు కూడా మీకు 5th హౌస్లో సకల శుభాలు సమకూరుతాయి, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మీరు అనుకున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్లలో జాబ్ చేసే వారికి మంచి పట్టు లభిస్తుంది. కళాకారులకి అందరికీ బాగుంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి, షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి, భూ సంబంధమైన క్రయ విక్రయాలు నడిపించే వారికి, రియల్ ఎస్టేట్, అలాగే ఏదైనా స్త్రీల సహాయంతో మీకు మంచి జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. మాతృమూర్తి సహకారం, ఫుల్ సపోర్ట్ ఉంటుంది. దీని మూలంగా మీ సమస్యలను మీరు యుక్తితోటి, శక్తితోటి తీర్చిదిద్దుకోగలరు, వాటిని తొలగించుకోగలుగుతారు. ఆనందాన్ని కూడా మీరు అనుభవించగలుగుతారు. కాకపోతే మీకు అష్టమ శని ప్రభావం కూడా ఉంది కాబట్టి, అష్టమాధిపతి అయినటువంటి శని భగవంతుడు అష్టమంలో ఉండి మీ ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు, కుటుంబ స్థానాన్ని చూస్తున్నారు. కుటుంబంలో కొన్ని చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కూడాను కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలలో కొంత ఆచితూచి వ్యవహరించినట్లయితే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే బృహస్పతి మీకు 6వ ఇంటాధిపతి, భాగ్యాధిపతి. శత్రు, రుణ, రోగ, ఒత్తిడి, ఈ ప్రాబ్లమ్స్ కొన్ని మీరు ఉద్యోగం చేసే ప్లేస్లో, అంటే మీ వృత్తిలో కొన్ని ఆటంకాలతోటి ప్రెషర్స్ ఎక్కువ అవుతాయి. పెద్దల అండదండతోటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతారు. విదేశీయానాలు కలిసి వస్తాయి. ఏదైనా ట్రిప్ వైజ్ కావచ్చు, జాబ్ వైజ్ కావచ్చు, సెటిల్మెంట్ కోసం కావచ్చు, చేసే ప్రయత్నాలు సానుకూలమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సిబ్లింగ్స్తో ఉండే ప్రాబ్లమ్స్, ఆస్తి తగాదాలు, కోర్టు వ్యవహారాలు, ఇవి కూడా మీకు సానుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క థైరాయిడ్, అబ్డామన్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, వీటిల్లో మీరు కొంత ఫోకస్ చేయాలి. కాలి మడమలు, చీరమండల, ఇక్కడ కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫ్యాట్కి సంబంధించి కొంత ఓవర్ వెయిట్, ఇలాంటి వాటిల్లో కూడా మీకు థైరాయిడ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి నుంచి మీరు బయటపడటానికి ఈ యొక్క విష్ణుమూర్తి ఆరాధనలతో పాటు శివస్థుతి, శివనామాలు వినటంతో పాటుగాను శనైశ్చర స్వామికి తైలాభిషేకాలు చేయించుకోవడం, ఇలాగే వీటిని వల్ల మీరు కొన్ని ఫలితాలు మీరు సానుకూలంగా మారే అవకాశం ఉంది. అలాగే మీరు చేయవలసిన ముద్ర వచ్చేసి వరుణ ముద్ర. ఈ చిటికల వేలు బొటన వేలుతో నొక్కిపెట్టి ఉంచి ఓం శ్రీ
తిరువణామల ఈశ్వరాయ నమః అని తిరువణామల ఈశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టగలరు. మీకు రాహుకాలం వచ్చేసి సోమవారం రోజు మార్నింగ్ 7:30 to 9 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉదయం చేసిన దీపారాధన కొండెక్కకుండా చూసుకోండి. శనికి తైలాభిషేకాలు లాంటివి మీరు చేయండి. అలాగే శివారాధనకి ఎలాగో సోమవారం రోజు మీకు రాహుకాలంలో ఈ దీపారాధన చేయటం ఇలాంటివన్నీ చేసుకోవడం మూలంగా చాలా వరకు మీ ప్రెజర్స్ బయటపడతాయి. మీరు చక్కగా నీట్గా సాలిడ్గా బయటపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆచరించగలరు. అలాగే వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి మీరు చూయించుకొని దానికి తగ్గ ఫలితాలను అందాలంటే పరిష్కార మార్గాన్ని కూడా తూచా తప్పకుండా పాటించినట్లయితే మీ జీవితం భవిష్యత్తు బంగారుమయమయ్యే అవకాశాలు ఉన్నాయి. శుభం.